అతను పెట్టిన దానిలో కొంతమంది పులివెందుల నుంచి పువ్వు తీసుకో, కడప నుంచి కా తీసుకొని ఒకరు, దెందులూరు నుంచి దేని తీసుకో ఏంటి అంటే రకరకాలుగా గుంటూరు నుంచి గు తీసుకో, తణుకు నుంచి తా తీసుకో అని చెప్పి రకరకాల భాషలో రకరకాలుగా ప్రజలు. అన్న నమస్తే అన్న. ఏంటి మరి నిన్న ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి పార్లమెంటు స్థాయిలో కూడా బిల్లు జరిగిన పరిస్థితి. మరి అలాంటి తరుణంలో కూటమి నాయకులే కావాలని ప్రజల్ని రోడ్డు మీద తీసుకొచ్చేసి కావాలని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి జలసాలు చేయించారు అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏంటన్నా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఉందే అబద్ధాలను ప్రచారం చేయడానికి. ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏంటని చెప్పి మొన్నదాకా 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్ పేపర్లో క్వశ్చన్ వస్తే దానికి ఆన్సర్ చేయలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అమరావతిగా 2014 నుంచి 19 మధ్య కాలంలో అనౌన్స్ చేసిన అమరావతిని అప్పుడు ఆయన కొంత అభివృద్ధి చెందడం చేయించడం, తర్వాత మన సైకో ముఖ్యమంత్రిగా ఎక్కి మొత్తం రాష్ట్రాన్ని అధోగతి పని చేయడంతో పాటు అమరావతిని కూడా అన్యాయం చేయటం, తర్వాత అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పి పరిపాలన వికేంద్రీకరణ అని చెప్పి 3 రాజధానులు అని చెప్పి ఇంకోటి ఎత్తుకొని మొత్తం రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలందరం కూడా అయోమయానికి గురి చేసిన పరిస్థితి ఆ రోజు ఉంది. అయితే చరిత్రలో ఇంకొకసారి ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని చెప్పి రాష్ట్రానికి ఉన్న రాజధానిని శాశ్వతంగా ఉంచే విధంగా ఇక్కడ అసెంబ్లీలో ప్రతిపాదన చేసి దాన్ని తీర్మానం చేసి దాన్ని కేంద్రాన్ని పంపించడం, కేంద్రం కూడా పార్లమెంట్లో బిల్లు పెట్టి దాదాపు 11 పార్టీలు అమరావతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి శాశ్వత రాజధాని అని చెప్పి 11 పార్టీలు ఏకగ్రీవంగా అంగీకరించడం, దాని వెంటనే రాజ్యసభలో పెట్టినప్పుడు కూడా రాజ్యసభలో కూడా 11 పార్టీలు పాల్గొని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అద్భుతమైన రాజధాని అమరావతి, దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దే కెపాసిటీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉందని కూడా వాళ్ళందరూ కూడా విశ్వాసం వ్యక్తం చేయడం కూడా నిన్న చూసాం. అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏ విధమైన మంచి జరిగినా కానీ ఓర్చుకోలేని గుణంతో బాధపడుతున్న మన సైకో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మటే తెర మీదకి వచ్చేసి చెప్తున్నాడు, అమరావతిలో వాళ్ళు ఉంటున్నారు, అమరావతిలో వీళ్ళు ఉంటున్నారు, అసలు అమరావతి రాజధాని అనగానే ప్రజలెవరో కూడా రోడ్డు ఎక్కకుండా వీళ్ళే జనాలను తీసుకొని వచ్చి వీళ్ళే చేసుకుంటున్నారని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఆ మాటలు ఆయన ప్రెస్ మీట్లో కూర్చొని మాట్లాడుతుంది కాదు, ప్రజల ముందుకు వచ్చి మాట్లాడమనండి, ప్రజల్లోకి వచ్చి మాట్లాడమనండి. రేపు ఎన్నికల్లోకి వస్తాడు కదా, ఎన్నికలు జరగడానికి నేనే వస్తా, 2009 నేనే వచ్చి రపరప నరుగుతా పొడుస్తా చించుతా అన్నాడు కదా. ఆ రోజున వచ్చి 2029 ఎన్నికలకి వచ్చి నన్ను మళ్ళీ గద్దెనెక్కించండి, నేను రప్పరప్ప ఆడిస్తాను ఏంటి, నేను రప్పరప్ప ఆడిస్తా, నేనే వస్తా, నేను వచ్చి రాజధాని మారుస్తా, నేను వచ్చి ఇచ్చేస్తానని ఆ రోజు ఇదే కారు కోతలు కుయమనండి. ఆ రోజు ప్రజలు ఇటువంటి బుద్ధి చెప్తారు. ఆల్రెడీ మొన్న 2019 నుంచి 24 వరకు చేసిన అరాచకానికి ఇచ్చిన రిజల్ట్ ఎలా ఉందో చూశాడు. ఈసారి ఇంకా సింగిల్ డిజిట్కి పడిపోతారని కూడా మేము అందరం అనుకుంటున్నాం. ఎక్కడ డెవలప్మెంట్ చేసినా దానికి ఏ ప్రాంతానికి నేను వ్యతిరేకం కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి నేను అదేవిధంగా ఒకవేళ వ్యతిరేకం కాకపోతే అమరావతి బిల్లు పెట్టే టైంలో వైసీపీ ఎంపీలు ఎందుకని పార్లమెంట్లో లేరు, వాకౌట్ ఎందుకు చేశారనుకోవచ్చాను. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఏ మంచి జరిగినా కానీ వైసీపీ వ్యతిరేకించడం అది కామన్ అయిపోయింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇతనికి ఎలాంటి మ్యాండేటరీ ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా పనికిరాని విధంగా కేవలం 11 సీట్లకు పరిమితం చేసిన ప్రజల మీద కక్ష తీర్చుకోవడం కోసమే ఇలాంటి ప్రకటనలు చేసుకుంటూ జనాలను అయోమయానికి గురి చేస్తున్నారు. ప్రజలందరూ కూడా చాలా క్లారిటీగా ఉన్నారు. జగన్మోహన్ ఎప్పుడు కాదు ఎప్పుడు వచ్చినా అతనికి జరిగే ఫలితం అదే. ఖచ్చితంగా అతను ఈసారి సింగిల్ డిజిట్కే పరిమితం చేస్తారని కూడా అనుకుంటున్నాం. అంటే వీళ్ళు ఎలాగో నేను చెప్పిన 3 కాన్సెప్ట్స్ అంటే 3 క్యాపిటల్స్ అనే కాన్సెప్ట్ని వీళ్ళు చేయలేకపోయారు. కనీసం మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనే 3 ప్రాంతాలని డెవలప్ చేసి 110 ఎకరాలు తీసుకుని డెవలప్ చేసి దానికి మావిగా నన్ను పేరు పెడితే ఇంకా బాగుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతాం. ఏంటన్నా ఇప్పుడు అతను పెట్టిన దానిలో కొంతమంది పులివెందుల నుంచి పువ్వు తీసుకో, కడప నుంచి కా తీసుకొని ఒకరు, దెందులూరు నుంచి దేని తీసుకో ఏంటి అంటే రకరకాలుగా గుంటూరు నుంచి గు తీసుకో, తణుకు నుంచి తా తీసుకో అని చెప్పి రకరకాల భాషలో రకరకాలుగా ప్రజలు ఎవరో పార్టీలో ఇంకోలో కాదు స్వచ్ఛందంగా ప్రజలు ట్రోల్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని. మామూలుగా ఒక పార్టీని వ్యతిరేకించేది ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు, అతనికి ఆపోజిట్లో ఉన్న పార్టీలు వ్యతిరేకిస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేస్తే ముందు ప్రజలను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే అతనికి ఉన్న నాలెడ్జ్ ఏంటంటే
ఎలిమెంటరీ పిల్లల నాలెడ్జ్ కన్నా దారుణంగా ఉంది. ఏంటి ఇప్పుడు ఇదే చెప్పేది ఆ రోజే ఇతని ఆ రోజు చేసుకోవచ్చుగా. 3 రాజధానులు అని చెప్పి ఆ మూలవాడు ఈ మూలవాడు చెప్పుకొచ్చాడు. ఆ రోజు అతను చేసుకోవచ్చుగా. ఇవన్నీ ఏంటంటే ప్రజలు నవ్వుకోవడానికి, ఏంటి నెటిజన్లు ట్రోల్ చేయడానికి, కొంచెంసేపు ఎంటర్టైన్మెంట్గా ఉపయోగపడుతుంది జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఏదైనా కానీ. ఏంటన్నా జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, నేను గతంలో చాలా చదువుకున్నాను, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పి మాట్లాడారు కదన్న. మరి ఇప్పుడు ఆ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అవ్వకముందు అతను పేపర్లు దొంగతనం చేశాడని చెప్పి ఆ కేసులో లోపలికి వెళ్ళి వచ్చాడు. ఇంకా అలాంటి అతను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఏ విధంగా అవుతాడో అతను పెట్టే ప్రెస్ మీట్లో అతను చెప్పే జ్ఞానాన్ని బట్టి ఉంటుంది. ఎవరైనా కొద్దిగా పెద్ద క్వశ్చన్ ఇంగ్లీష్లో అడిగితే ఈ రోజున ఇంగ్లీష్ మీడియంలో చదివే పిల్లలు 4th క్లాస్ 5th క్లాస్ వాళ్ళు కూడా ఏదైనా ఇంగ్లీష్లో ఒక క్వశ్చన్ అడిగితే దానికి వాళ్ళు తెలిసిన ఆన్సర్ చెప్తారు. కనీసం ఆ ప్రశ్నని కూడా చాలా లెంతీ క్వశ్చను, పెద్ద క్వశ్చన్ నేను చెప్పలేనని చెప్పి క్వశ్చన్ని అలా అని పక్కకి వెళ్ళిపోయే అంత ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ మన జగన్మోహన్ రెడ్డి. అసలు ఆల్రెడీ అతని ఆశలన్నీ ప్రజలకు తెలుసు కాబట్టి మొన్న ఆ రోజు ఆ ఫలితం వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏదో ఇంటెలిజెంట్ అనో లేదంటే అతను ఏదో పరిపాలనా దక్షుడని కూడా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేదు కాబట్టి ఇంకా అతను ఏది చెప్పినా కానీ కామెడీగానే ఉంటుంది. అంటే చంద్రబాబు నాయుడు ఏదైతే అమరావతి పేరుతో 1000 కోట్లు దోపిడీ చేస్తా ఉన్నాడు, అసలు ఆ దోపిడీకి వీరప్పన కూడా సరిపడని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇదే ఆరోపణలో 2019 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చాడు జగన్. గొప్ప మ్యాండేటర్ ఇచ్చి గెలిపించారు. మరి అంత అవినీతి జరిగినప్పుడు, అంత ఇది జరిగినప్పుడు ఆ రోజు ఏం చేశారు? ఆ రోజు చెప్పాలి కదా. ఆ రోజు ఇంత భూమి ఎగస్ట్రా తీసుకున్నారు, లేదా 1,000 కోట్లు ఇచ్చేసారు వచ్చేసారని చెప్పాలి కదా. అదేమీ చెప్పకుండా కాలం గడిపేసి ఏదో చిన్న స్కిన్ డెవలప్మెంట్ చిన్న కేసులో ఇరికిచ్చి ఏదో నానా తతంగం చేశారు. అది పూర్తిగా జనాలందరూ కూడా విసుకెత్తిపోయి అతని సైకోయిజం ఎలా ఉందో చూశారు కాబట్టి అతను చంద్రబాబు నాయుడు గారి యొక్క నిజాయితీ ఏంటో ప్రజలందరూ తెలుసుకోవాలి కాబట్టి ఎమ్మటే జరిగిన ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచాడు. మరి ఎంత అన్యాయం జరిగింది, ఎంత అవినీతి జరిగింది అని చెప్పినప్పుడు అప్పుడు కూడా ఆ అభివృద్ధి అక్కడ ఇప్పుడు తీసుకున్న 36,000 ఎకరాల్లో అనేక చోట్ల నిర్మాణాలు చేశారు, హైకోర్టులు కట్టారు, భవనాలు కట్టారు, జడ్జీల భవనాలు కట్టారు, లాయర్ల భవనాలు కట్టారు. ఇవన్నీ కట్టినప్పుడు మరి అందుట్లో అవినీతి జరిగిందన్నప్పుడు అన్ని వేల కోట్లు అక్కడ ఖర్చు పెట్టినప్పుడు ఖచ్చితంగా అవినీతి జరిగి ఉంటుంది కదా. కేవలం 300 కోట్లతో 300 కోట్ల విషయమైన స్కిన్ డెవలప్మెంట్లోనే అన్యాయం జరిగిందన్నట్టుగా, అక్రమాలు జరిగింది అన్నట్టుగా, అవినీతి జరిగిందన్నట్టుగా చిత్రీకరించాడు. అదేంటంటే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క నిజాయితీ ఏంటనేది ప్రజలకు తెలుసు. ఇతను ఆరోపణలు చేయడానికి తప్ప దాన్ని నిరూపణ చేసే అంత ఆధారాలు ఇతని దగ్గర ఏమీ లేవు. ఏదో గాల్లో రాయేస్తూ ఉంటాడు, అలా జరుగుతూ ఉంటుంది. మరి ఫైనల్గా గతంలో వైసీపీ నాయకులు వైనాట్ 175 అన్న మాట్లాడారు. మరి ఇప్పుడు అసెంబ్లీ స్థానాలు పెరిగిన తరుణంలో వైనాట్ 263 అని మాట్లాడుతున్నారు. మేము వచ్చిన దాకా అసెంబ్లీ కూడా ఏదైతే బిల్ పెట్టారో అది కూడా మారుస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. మరేంటి ఇప్పుడు అదే చెప్పేది. ఇప్పుడు అసెంబ్లీలో పెట్టిన బిల్లు ఏదైనా ఉందనుకోండి, దాన్ని పార్లమెంట్లో పెట్టి సవరణ చేయొచ్చు, రాజ్యసభలో పెట్టి సవరణ చేయొచ్చు. కానీ పార్లమెంట్లో అయిన బిల్లుని అసెంబ్లీకి వచ్చి సవరణ చేసే పరిస్థితి ఉండదు. అతనికి కనీసం అవగాహన లేదు కాబట్టి అతను ఈ రోజున అలాగే కామెడీ పీసులో తయారయ్యాడు తప్ప పార్లమెంట్లో ఒక చట్టం చేస్తే ఇంక అదే ఫైనల్. దేశానికి అత్యున్నతం ఏంటంటే పార్లమెంటు. అది అంతే తప్ప అసెంబ్లీలో ఆ పార్లమెంట్లో చెప్పింది ఇక్కడ తెచ్చేసి మాకు వద్దు ఇక్కడ అసెంబ్లీలో మార్చేంత పరిస్థితి ఉండదు. ఇలాంటి జిమ్మికులు చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు శాశ్వత రాజ్యం అని చెప్పి రాజ్యసభలోను పార్లమెంట్లో కూడా ముద్రేశారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి.